ఈ భూమిని కాపాడండి, ప్రకృతిని కాపాడండి అంటూ మేము పాదయాత్ర చేస్తున్నాం. మన ప్రకృతిని, మన భూమిని మనమే కాపాడుకోవాలి. ఈ భూమి మా ఒక్కళ్ళదేనా? మనందరిదా? ఈ భూమిని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. ఈ రేడియేషన్ ద్వారా, ఈ పొల్యూషన్ ద్వారా ఎంత పాడైపోతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళొచ్చి మన దేశాన్ని నాశనం చేస్తా అనే సమస్య మన ముందున్నప్పుడు విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్తువు బహిష్కరణ అంటూ అవి వాడకుండా మన దేశాన్ని మనం కాపాడుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనం మన భూమిని కాపాడుకునే పరిస్థితి, మన ప్రాణాలకే ప్రమాదం వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రేడియేషన్ ద్వారా కానీ, ఈ పొల్యూషన్ ద్వారా కానీ వస్తున్నప్పుడు ఈ బండ్లను కానీ, ఈ ఫ్యాక్టరీలను కానీ, ఈ ఏసీలను కానీ ఏవైతే రేడియేషన్ మనకి ప్రమాదకరంగా చేస్తున్నాయో ఆ వస్తువులను వాడకుండా వాటిని మనం బహిష్కరించలేమా? వాటికి దూరంగా ఉండలేమా మనల్ని మనం కాపాడుకోవటానికి? చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, సినీ వాళ్ళు కానీ ఈ కంపెనీల గురించి, మనం వాడే వస్తువుల గురించి ప్రమోట్ చేస్తున్నారు. అదే ప్రమోట్ ఇవి వాడకండి, మన ఆరోగ్యాలు కానీ, మన ప్రాణాలు కానీ ప్రమాదంలో పడుతున్నాయి, మన భూమి ప్రమాదంలో పడుతుంది అని వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎంతో కొంత అవేర్నెస్ అనేది వస్తుంది. మన భూమిని మనం కాపాడుకోగలుగుతాం, మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోగలుగుతాం. భూమి, ప్రకృతి మనం జీవించడానికి ఉన్న ఆధారం అది. మనం దాన్ని కాపాడుకోగలగాలి కదా. ఒక్కసారి ఆలోచించండి.